అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతున్నారా? క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడమే కానీ గ్రౌండ్ రియాలిటీలో మనస్తత్వాన్ని చదవలేకపోతున్నారా? సొంతగా పార్టీ పెట్టుకున్న ఉద్యమ నేతకు అసలు రాజకీయాలు చేయడం రాదా? తన బలమేంటో ఆయన తెలుసుకోలేకపోతున్నారా? లేక అంతకు మించిన ఈక్వేషన్స్ ఏవో బలంగా పనిచేస్తున్నాయా? ఇందుకెవరా ప్రొఫెసర్? ఇంటర్ లేటెస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ. ప్రొఫెసర్ కోదండరాం పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పేశారు. క్లాస్ రూమ్ లెసన్స్లో తనకు తిరుగేలేదని అనిపించుకున్న ఈ మాస్టారు పొలిటికల్ ప్రాక్టికల్స్లో మాత్రం బాగా వెనకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాడదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో ఎమ్మెల్సీ అయ్యుండి కూడా సరైన వ్యూహాలు రూపొందించలేకపోతున్నారా? లేక మాటిచ్చాం కదా అని బ్లైండ్గా ముందుకెళ్లి ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట. లెక్క ఎక్కడో తప్పుతోందని అనడానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వ్యవహార శైలిని ఉదాహరిస్తున్నారు కొందరు. చివరకు సోషల్ మీడియాలో మిత్రపక్షాల కార్యకర్తలే ట్రోల్ చేసే పరిస్థితి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు గట్టి షాకే తగిలిందంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పన్నాల గోపాల్రెడ్డికి మద్దతిచ్చారు కోదండరాం. ఆయన కోసం ప్రచారం కూడా చేశారు. ఇదంతా చేస్తే గోపాల్రెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 24 మాత్రమే. ప్రొఫెసర్ సార్ ఇక్కడే ఇరుకున పడ్డారని అంటున్నారు పరిశీలకులు. కోదండరాం మద్దతిచ్చినా స్వయంగా ఆయనే వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా అభ్యర్థికొచ్చిన ఓట్లు 24. అంటే కోదండరాం పరపతి ఆయన బలం ఇంతేనని అనుకోవాలనా? అంతకు మించి ఉంటే ఓట్లు ఎందుకు పడలేదంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారట రాజకీయ ప్రత్యర్థులు. నాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోదండరాం స్వయంగా ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని చర్చకు పెడుతున్నారట. 3 ఉమ్మడి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ లెక్కన ఆయన సొంత పార్టీ తెలంగాణ జనసమితి సభ్యులంతా ఓట్లేసినా ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండాలి కదా. అంటే తమ అధినేత ఉద్దేశాన్ని తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు కూడా గ్రహించలేకపోయారా? అంటే లోపం ఎక్కడున్నట్టు, ఎవరిదైనట్టు అంటూ లాజిక్కులు లాగేవాళ్లు సైతం పెరుగుతున్నారట. పైగా పోటీ చేసిన పన్నాల గోపాల్రెడ్డి జనసమితి పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపునే నిలబడాలని ఒత్తిడి చేశారట పన్నాల. కుదరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక తర్వాత ఎన్నికల ప్రచారానికి కోదండరాం వెళ్లడం, ఆయనకు 24 ఓట్లే రావడంతో చర్చ మొదలైంది. ఈ వ్యవహారం మీద కోదండరాం సైలెంట్గా ఉన్నా అవతలోళ్ళు రచ్చ చేసేట్టున్నారన్నది ఇంకో వెర్షన్. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే పన్నాల ఇండిపెండెంట్గా కాకుండా డైరెక్ట్గా కోదండరాం పార్టీ తరపున పోటీ చేసినా బలం అంతేనన్న చర్చ జరుగుతోందట. తమ పార్టీ నాయకుడన్న ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్సీ ప్రచారం చేయడం, ఆయన చేసినా కనీసం 100 ఓట్లు కూడా రాలేదంటూ నెగిటివ్ ట్రోలింగ్ ఓ రేంజ్లో జరుగుతోందట. సోషల్ మీడియాలో, రాజకీయాల్లో ఇలాంటివి సహజమే. కానీ వ్యూహాత్మకంగా ఉండాల్సిన సమయంలో ముందు వెనక ఆలోచించకుండా అడుగు ముందుకు వేస్తే ఇలాగే ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. చిన్న తేడా వచ్చిన పీకి పాకానబెట్టి రచ్చ రంబోలా చేసేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నిటినీ గ్రహించకుండా మాటిచ్చానంటే ముందుకేనని అంటే ఎలాగా అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా పొలిటికల్ సైన్స్ మాస్టర్కి ఇంకా క్లాస్ రూమ్ పాఠాలు చెప్పడమే కానీ ప్రాక్టికల్స్ అర్థం కాలేదా? లేదంటే మరేదైనా కారణం ఉండుంటదా అన్న చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.